అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన కిషన్ రెడ్డి ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచి కేంద్ర కేబినెట్లోనూ చోటు దక్కించుకున్నారు. ఒక్కసారి కిషన్ రెడ్డి ప్రొఫైల్ చూద్దాం. 1960లో రంగారెడ్డి జిల్లాలోని ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన కిషన్ రెడ్డి 1977లో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, బీజేపీ స్టేట్ చీఫ్గా, బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. 1980-81లలో బీజేపీ యువమోర్చా రంగారెడ్డి జిల్లా కన్వీనర్గా పనిచేశారు. 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షుడిగా సేవలందించారు. 2002 నుంచి 2004 మధ్య బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగాను కిషన్ రెడ్డి పనిచేశారు. 2004, 2009, 2014లలో ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు కిషన్ రెడ్డి. 2010 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగాను సేవలందించారాయన. 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. 2016-18 మధ్య తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. 2019లో తొలిసారి సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ఎన్నికై కిషన్ రెడ్డి మోదీ కేబినెట్లో సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. 2021లో కేబినెట్ హోదా సాధించారాయన. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి కేబినెట్ బర్త్ ఖాయం చేసుకున్నారు కిషన్ రెడ్డి. ఇప్పుడే విడుదలైన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్, టాప్ 10 లోపు 5 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్యకు తప్ప మరెవ్వరికీ లేనే లేవు. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే.